సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ తో పాటుగా కాస్త లక్ కూడా ఉండాలని అంటారు. అలాంటి వారైతేనే ఇండస్ట్రీలో నిలదొక్కుని చాలా కాలం నిలబడతారు. వరుస హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటారు. హీరో హీరోయిన్లకు మాత్రమే కాదు, నిర్మాతలకు కూడా అదృష్టం లేకుంటే వరుస ఫ్లాప్ సినిమాలను చవి చూడాల్సి ఉంటుంది. అలా తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఆయన ఇంతటి ఘనత సాధించడానికి ఆయనకు ముందుగా సహకారం అందించింది ఎవరు అనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. దిల్ రాజు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వ్యక్తి ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. నిర్మాత దిల్ రాజు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడట. ఈయన అసలు పేరు వెంకటరమణారెడ్డి. మొదట్లో దిల్ రాజు డబ్బింగ్ మూవీస్ తీసి అవి అట్టర్ ఫ్లాప్ అవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న సమయంలో దిల్ రాజుకు సహకారం అందించింది మరెవరో కాదు, కాస్ట్యూమ్ కృష్ణ. ఈయన నటుడిగా నిర్మాతగా చాలా పాపులర్ అయ్యారు. భారత్ బంద్ సినిమాతో మొదటిసారి నటనలో అడుగుపెట్టిన ఆయన ఆ తర్వాత నిర్మాతగా మారాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈయన నిర్మించిన చిత్రాల్లో జగపతి బాబు రాశి జంటగా పెళ్లి పందిరి మూవీ ఉంది. ఇప్పటికే ఫ్లాప్లతో సతమతమవుతున్న దిల్ రాజును పిలిచి కేవలం 60 లక్షల రూపాయలకే ఈ సినిమాకు సంబంధించిన నైజాం రైట్స్ ని ఇవ్వడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఇక ఆ మూవీతో దిల్ రాజు కెరియర్ మారిపోయింది. అప్పటి నుంచి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతూ వచ్చారు. ఇక ఆ తర్వాత కృష్ణను ఎవరో తెల్ల పేపర్ పైన సంతకాలు పెట్టించుకుని డబ్బుల విషయంలో మోసం చేయడంతో ఆయన తీవ్రంగా నష్టపోయి ఇండస్ట్రీ నుంచి కరుమరుగైపోయారు. కానీ దిల్ రాజు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 ప్రొడ్యూసర్ గా వరుస సినిమాలను నిర్మిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. రీసెంట్ గా తమిళ ఇండస్ట్రీలో కూడా ఓ సినిమాని నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఆ మూవీ రిలీజ్ కాబోతుంది.